40 ఏళ్ల రామాలయం కూల్చివేత విజయవాడలో తీవ్ర సంచలనం రేపుతోంది. స్థానికులే రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగారు. ఆలయ పునర్నిర్మాణం కోసం కూల్చేశామని ఓ వర్గం, అది అరిష్టమని మరో వర్గం ఆందోళనలకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పాయకపురంలో 40 ఏళ్ల క్రితం నిర్మించిన ఆంజనేయ సహిత రామాలయాన్ని గోపురం నీడ పడుతుందనే కారణంతో కూల్చేశారని ఆరోపిస్తూ ఆలయ ధర్మకర్త సహా మరికొంతమంది రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఇప్పుడున్న గుడి స్థానంలో ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్టాలని చూస్తున్నారని, కేవలం నీడ పడుతుందనే కారణంతో గ్రామస్తులకు వాస్తు దోషమని నమ్మబలికి గుడిని కూల్చేశారని ఆరోపిస్తున్నారు ఆలయ ధర్మకర్త మధుసూదనారావు. డెవలప్మెంట్ అంటే డిమాలిష్ చేస్తారని మొత్తం నేల మట్టం చేశారని గుడిని ఆపొద్దని స్టేటర్లు తెచ్చాం, సిఏ గారు చెప్పాం, పోలీస్ స్టేట్ తెచ్చుకోమన్నారు, పోలీస్ స్టేట్ తెచ్చాం. వీళ్ళు నిరంతరం పనిచేస్తానన్నారు, ఆటలు ఉన్నా సరే. మా బాధ ఏంటంటే ఏ పండితుడు చెప్పాను కూల్చేశారు వీళ్ళు, ఏ ఆగమ జాతర పండితుడు చెప్పానని వీళ్ళు కూల్చారు వీళ్ళు గుడిని. డెవలప్మెంట్ తప్ప చెప్పదండి. కళ్యాణ మండపానికి ఫంక్షన్ హాల్కి ఎవరు చెప్తానండి, వెనక మేము కొంచెం చెప్పలేమి, ఫంక్షన్ హాల్కి మేము ఒప్పుకోలేదు ఏ రోజు. కానీ ఏ ఆగమ జాతర పండితుని కనుక్కోండి చెప్తారు ఆయన. ఊళ్ళో గుడి కట్టేటప్పుడు, లేదా కూల్చేటప్పుడు, లేదా నిర్మించేటప్పుడు ఊళ్ళో బుడ్ర లేకుండా లేపుకోరా. ఈ ఆరోపణలను మరో వర్గం ఖండించింది. మధుసూదనారావు ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. సిద్ధాంతి చెప్పిన ప్రకారం గుడికి వాస్తు దోషం ఉందని, అందుకే ఆలయాన్ని వెనుక వైపున్న ప్రార్థనా మందిరంలో పునర్నిర్మిస్తామని చెప్పారు. టీటీడీ దేవస్థానం విగ్రహాలు లేనప్పుడు అది మందిరం కిందే వస్తుంది, మందిరమే కట్టుకోండి అన్నారు. పూర్వం మందిరమే ఉంది, మళ్ళీ అదే మందిరం కంటిన్యూ అవుతున్నాం మేము. గుడికి విగ్రహాలు లేవండి లోపల. ఓన్లీ శ్రీరాముడు పెద్ద ఫోటో, ఓన్లీ భజన చేస్తారు చూసారా, రోడ్లమ్మడి తిరుగుతా భజన మందిరం ఉంటుంది. గుడిని డెవలప్ చేయడం కోసం, ప్రజలందరికీ ఉపయోగపడటం కోసం, 100 మంది ఫంక్షన్ చేసుకోవడం కోసం గుడిని కడితే ఒక 100 మంది ఫంక్షన్ చేసుకుంటారు. ఆగమన శాస్త్రం ప్రకారం పంతులు గారు సిద్ధాంతులు సీడీ ఉంది, సీడీతో సహా గుడి పునర్నిర్మాణం కోసం దాని ఫౌండేషన్ వేశారు. గుడి వివాదంపై స్థానికులు రెండుగా చీలిపోయారు. కూల్చడం తప్పని ఒకరు, కూల్చితే తప్పేంటని మరొకరు వాదిస్తున్నారు. అయితే ఈ వివాదం వెనుక స్థానిక కార్పొరేటర్ జగదీష్ హస్తముందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. నీడ పడుతుందని కూల్చడం అనే మాట అటుంచితే, గుడి కూల్చాక ఆంజనేయుడికి నీడ లేకుండా పోయింది. సీతారామ చిత్రపటాలని వెనుకున్న మందిరంలోనికి తరలించిన ఆంజనేయ విగ్రహాన్ని మాత్రం రోడ్డున పడేశారు. దేవుణ్ణిలా నడి రోడ్డుపై వదిలేయటం నిజమైన అరిష్టమని కొంతమంది స్థానికులు అభిప్రాయపడుతున్నారు.